ఆకాశవాణి శ్రోతలకి శుభోదయం. మీ పాట మీకోసం మీకు అందించడానికి మీ ముందుకొచ్చాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రఘురామ్. హలో హలో హలో, ఒక్క నిమిషం, ఇంట్రడక్షన్ కూడా ఇవ్వనివరా? సీత గారు ప్రోగ్రామ్ ని అంత పాపులర్ చేశారు. థ్యాంక్ యూ సీత గారు. మీ పాట మీకోసం. చెప్పండి, మీకే పాట కావాలి? ఎవరికి అంకితం చేయాలి? సందర్భం ఏంటి? సందర్భాలు అంకితాలు తర్వాత, మేము సీత గారితో మాట్లాడాలి. సారీ అండి, సీత గారు లీవ్ లో ఉన్నారు. పోనీ సీత గారి కోసం ఏ పాట వేయమంటారు? అవసరం లేదు, మీ పాట మీరే వేసుకొని వినండి. హలో సీత గారు. నేను ఇంకా సీత గారు డ్యూటీలో జాయిన్ అవ్వలేదా అండి? లేదు, పాట ఏం వేయమంటారు? మేం సీత గారి మాట వినాలనుకుంటున్నాం. పాట కన్నా వారి మాటే బాగుంటుంది. సీత గారు లేరు. ఆ సంగతి మాకు తెలుసు. అమ్మయ్యా, ఏ పాట కావాలి? ఎవరికి అంకితం చేయమంటారు? సీత గారు చకచక పాట గురించి చెప్పి చక్కటి పాట వినిపించేవారు. మీరేంటి ఏం పాట అని మొదలు పెట్టారు? పాట ఏంటో చెప్తే నేను చక్కగా. చక్కదనం ఏంటో మీ మాటల్లోనే అర్థమవుతుంది. తోచింది వేయండి, ఏం తోచట్లేదు కాబట్టి వింటాం. శుశురవేత్తి పశురవేత్తి సుత్తాపి సీతమ్మ వాకిట్లో సిరిమల్లో చెట్టు సాంగ్ ప్లే చేయి. ఓకే. హలో, సీత గారి డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతారండి? వారు ప్రస్తుతం పెళ్లి కూతురు అవుతున్నారు. హౌస్ వైఫ్ గా సెటిల్. ఓహో, అప్పటిదాకా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కి మీనింగ్ లేదన్నమాట. హలో హలో హలో, గుండెజారి గల్లంతైందులో పాట వేయండి, సీత గారికి అంకితం చేయాలి. ఓకే. యు ఆర్ గ్రేట్ సీత గారు. ఎంతమంది అభిమానాన్ని మీ సొంతం చేసుకున్నారు. మీరు లేకపోతే ఈ ప్రోగ్రామే లేదు. ఇంతగా ఆపేక్ష పడే మీ అభిమానుల్ని ఎలా అయినా సాటిస్ఫై చేయాలి. ఎస్, చేయాలి. హలో హలో భాస్కర్. చెప్పు రఘురామ్. సీత గారు అంటూ నా మాట ఎవరు వినడం లేదు. పైపెచ్చు ఎడాపెడా మాటలతో నా చెవుల్ని చెల్లుమనిపిస్తున్నారు. అందుకే నాకు ఐడియా వచ్చింది. ఏంటది? శ్రోతలు అడిగే రకరకాల ప్రశ్నలకి నేనే శ్రోతలాగా సీతగారిని ఇంటర్వ్యూ చేసి ఆన్సర్స్ రికార్డ్ చేసి వాటితో శ్రోతల ప్రశ్నలను బట్టి సీతగారే సమాధానం చెప్పినట్టు వేస్తే బాగుంటుందని నా ఐడియా. బాగుందిరా. గుడ్ ఐడియా. ప్రొసీడ్ అవ్వమంటావా? ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అమ్మగారండి, అమ్మగారండి, నమస్కారం అండి అమ్మా. నమస్కారం రంగయ్య. సీతమ్మ గారికి గోరింటాకు పెట్టాలట కదండమ్మా, అందు గురించి పెద్దమ్మ గారు పంపించారండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా, లోపలికి రా. వెళ్ళొస్తానండి అమ్మా. మంచిది. రామ్మా, కూర్చో. తనే పెళ్లి కూతురు. నమస్కారం సీత గారు. నమస్తే. నేను మీ ఫ్యాన్ ని. మీరే పెళ్లి కూతురని నాకు తెలియదండి. ఐఎమ్ వెరీ లక్కీ. మీ పెళ్లికి మెహందీ పెట్టే అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అక్కకి మెహందీలు అవి ఇష్టం ఉండదు. స్వర్ణ, సాంప్రదాయాల గురించి రేడియోలో బాగానే చెప్తారు కదూ, కానీ ఇప్పుడు ఇదే సాంప్రదాయం అయింది. అందులో హై ఫ్యామిలీలో మెహందీ అనేది ఒక ఫంక్షన్ అయిపోయింది. మీ దగ్గర ఏమేమి డిజైన్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇదిగోండి. ఇది బాగుందమ్మా. స్వర్ణ, ఈ డిజైన్ బాగుందేమో చూడు స్వర్ణ. ఇదైతే నిండుగా ఉంటుంది. సీత, నువ్వేం మాట్లాడవేంటమ్మా? నాకేదైనా ఒకటేనన్ను. దీనివన్నీ 1918 మాటలు. దీనికన్నా నాన్నే నయం. నేను సెలెక్ట్ చేయనా? ఇదేమి 2020 డిఏపి పొలం యూరియా గుళికలేం కావు. ఇవి గోరింటాకు డిజైన్లు. చూడమ్మా సీత. చూడక్కర్లేదు.
ఎవరికి నచ్చిన డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ సీత గారికి ఆ ఛాన్స్ లేదండి. అదేంటి? ఆల్రెడీ మేడం గారు సీతా సాకేత్ల గారి పేర్లు వచ్చేలాగా డిజైన్ చేయమని చెప్పారు. అర్థమైందిగా నాన్న, అందుకే నాకంటూ ఇష్టమైంది ఏదీ లేదు అన్నాను. ఆ డిజైనేనండి మేడం గారు సెలెక్ట్ చేశారు. పిన్ని గారు సెలెక్ట్ చేసింది బాగానే ఉంది. ఆ కాలం మనిషి అయినా ఈ కాలానికి తగ్గ ఆలోచనలు. అవునవును, మేము ఈ కాలపు పిల్లలమైనా మా ఆలోచనలన్నీ ఆ కాలానికి నెట్టేయగలదు. నువ్వు ముందు వాగుడాపవే. నువ్వు ఆవిడ సెలెక్ట్ చేసిందే వెయ్యమ్మా. అలాగేనండి. నువ్వు నా అభిమాని అన్నావుగా, నేను మేనేజ్ చేస్తానుగా చూడండి. తర్వాత దాని చేతులకు కూడా వెయ్యమ్మా. అలాగేనండి. శకుంతల, మనం రుబ్బిన గోరింటాకే పెట్టుకుందాం. అలాగే అక్క. గుడ్ మార్నింగ్ సీత గారు. మీరు అభిమానులకు దూరం అవుతున్నారు. మీ ప్రోగ్రాం నేను చేస్తుంటే మాకు సీత గారే కావాలి, వారితో చాలా మాట్లాడాలి అని గోల్ చేస్తున్నారు. అయితే చూడండి, అభిమానుల్ని హర్ట్ చేయకూడదు కదా. లక్షలాది మంది మీ అభిమానుల్లో కొందరు నన్ను సంస్కారవంతంగానే ఉతికి ఆరేశారు. నేను క్షేమంగా ఉండాలంటే మీరు కాస్త పెద్ద మనసు చేసుకోవాలండి. వాట్? ఏం లేదండి, భాస్కర్ సారు మీ ప్రోగ్రామ్ ఒకటి రికార్డ్ చేయమన్నారు. ప్రోగ్రామా? ఎస్, అందుకే వాయిస్ రికార్డర్తో సహా వచ్చేసా. శ్రోతల స్థానంలో నేనుండి వాళ్ళు అడిగినట్టే నేను ప్రశ్నలు అడుగుతాను. మీ సమాధానాలు రికార్డ్ చేసి వాళ్ళ ప్రశ్న వేసినప్పుడు సూటబుల్ సమాధానం సెలెక్ట్ చేసి వాళ్ళు మీతో మాట్లాడినట్టే కలరింగ్ ఇస్తా. చీట్ చేస్తారా? కాదండి, మీ అభిమానుల్ని సాటిస్ఫై చేస్తాం. ఆపద్ధర్మం అర్థం చేసుకోండి, లేకపోతే ప్రియమైన శ్రోతలు దూరమయ్యేలా ఉన్నారు. స్టేషన్ గౌరవం కాపాడండి. ఇదేదో బాగుంది. వెంటనే మీరు రికార్డింగ్ మొదలు పెట్టండి. అందరూ సైలెంట్ గా ఉండాలి, ఓకే? మొదటి శ్రోత కాకినాడ నుండి కాజారావు. ఎగ్జాంపుల్ పేరేనండి, మీరు పేర్లు పట్టించుకోకండి, ప్రశ్నలు మాత్రం పట్టించుకోండి. సూటిగా జెట్ స్పీడ్లో సమాధానం చెప్పండి. రెడీ? సైలెంట్ ప్లీజ్. మీ అభిమానుల గురించి మీరేమనుకుంటారు? చెప్పు, చెప్పక్క. సారీ. ఏ కల్మషాలు లేని వాళ్ళు అని. మీ అభిమానులకి మీరేమిస్తారు? కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ దూరం భారంగా ఉందండి. నా ధర్మం నేను పాటించాలి కదండి. మేం పాటల కన్నా మీ మాటల్నే ఇష్టపడతాం. అందుకే మీ ప్రోగ్రాం రెగ్యులర్గా ఫాలో అవుతాం. చాలా థ్యాంక్స్ అండి. మీరు పరిచయం లేకపోయినా మాకు ఆప్తులే అనిపిస్తారు.
మన మధ్య నో థ్యాంక్స్ నో సారీస్ అంతే. పర్సనల్ పరిచయాలే పరిచయాలు కావు. పలకరింపులో స్వచ్ఛత చాలు. వాటిని ఏ సారీలు థ్యాంక్స్లు దూరం చేయలేదు. నేను మెహందీ డిజైన్ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ సీత గారు. ఈ సమాధానాలు చాలు. ఆడియో డిఫరెంట్గా కట్ చేసి ఆన్సర్స్గా ప్లే చేస్తాను. అమ్మ ఫోను. హలో సీత గారు, కంగారు పడకండి. సదా మీ సేవలో రఘురాం. నేను తీసుకొస్తానుండండి. ఇటు బెడ్రూమ్. అలాగే అండి. సీత గారు, అయ్యో సాకేత్. రఘురాం అటెళ్ళి మాట్లాడదాం. సరే. రండి, అటు వెళ్దామా? మాట్లాడండి. నేనేం వినలేండి, మీరు మాట్లాడండి. హలో. హాయ్ సీత, మెహందీ పెట్టుకున్నావా? రండి, అటు వెళ్దామా? మాట్లాడండి. నేనేం వినలేండి, మీరు మాట్లాడండి. హలో. హాయ్ సీత, మెహందీ పెట్టుకున్నావా? నచ్చిందా? గ్రానీ సెలెక్ట్ చేసింది. ఏంటి సీత ఓ అంటూ పొడిపొడిగా మాట్లాడుతున్నావు? అబే అదేం లేదు. ఎగ్జైట్మెంట్ ఏం లేదా? టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? నా చేతుల నిండా మెహందీ. మీ కాల్ ఎలా మేనేజ్ చేయడం? అదే మరి, ఇంటెలిజెన్స్ తో మేనేజ్ చేయాలి సీత. నాకు నీ మెహందీ చేతులు చూడాలనుంది. ఎర్రబడ్డాక చూతురు గాని. సారీ సీత గారు.
రాస్కెల్ యు ఇడియట్. యూ మ్యాడ్? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా నిన్ను? ఎవరనుకుంటున్నావా ఆయన? నా కాబోయే భర్త మీద చేయెత్తుతావా? వెళ్ళరా, వెళ్ళవతలికి. డ్రామాలు ఆడటం ఆపుతావా? ఇదేనా నీ టెన్షన్? ఇదేనా మేనేజ్ చేయలేక నువ్వు ఇబ్బంది పడేది? ఛ, అసహ్యం వేస్తోంది. ఇదేనా నీ టెన్షన్? ఇదేనా మేనేజ్ చేయలేక నువ్వు ఇబ్బంది పడేది? ఛ, అసహ్యం వేస్తోంది. సాకేత్, సాకేత్, అయ్యో, ఓ, సాకేత్, సాకేత్, ఆగు సాకేత్. సాకేత్, మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. అవును, ఇప్పటిదాకా నేను తప్పుగానే అర్థం చేసుకున్నాను. జరిగిందేంటో తెలుసుకోకుండా తొందరపడి మాట జారొద్దు. జారటం సరిచేయడం చాలు. లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తే చాచి చంప మీద కొట్టగా ఇంకా సమర్థిస్తావా? నువ్వు నీ మాట మీదే ఉన్నావన్నమాట, కానీ నేను చెప్పిందేది నీ బుర్రకెక్కించుకోలేదన్నమాట. మారలేదు, మారే ప్రయత్నం కూడా చేయలేదు. అభిమానం అన్నావు, నిజం అనుకున్నా, గౌరవం అన్నావు, నమ్మాను. మంచితనం ఉందని కాస్త చనువుగా ఉన్నాను. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కామన్ సెన్స్ లేకుండా ఎంగేజ్మెంట్ అయిన నాకు ఐ లవ్ యూ చెప్పావు.